స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ పేరుతోటి మొత్తం ఓటర్ల లిస్టుని తిరగదోడేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దీనివల్ల ఇప్పటికే 15 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. మరొక 45 లక్షల మంది ఓట్లు త్రిశంగ స్వర్గంలో ఉంటాయో పోతాయో తెలియదు. ఈరోజు ఈ సర్ అనేటువంటి సిస్టమ్ రేపొద్దున దేశం అంతా అమలు జరుపుతామని ఎన్నికల కమిషన్ ఇప్పుడుగా ప్రకటించింది. సర్ అనేది స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి దేశంలో ఓటరు నేను ఓటర్నే నాకు ఓటు ఇవ్వండి అని తనను తాను రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యతను ఓటర్ మీద పెట్టారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైంది, నిరంకుశమైనటువంటిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు హైజాక్ తీసుకొని వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. ఇప్పటిదాకా పౌరులకు ఏదన్నా ఒక హక్కు ఉందంటే ఒకే ఒక హక్కు, అది ఓటు హక్కు. ఇక మిగతా ఏ హక్కులు లేవు. దాదాపు అన్ని హక్కులు హరించేశారు. ఇప్పుడు ఈ ఓటు హక్కును కూడా తీసిపారేస్తున్నారు. వలసలు పోయిన వాళ్ళు కావచ్చు, లేదా మైనార్టీలు కావచ్చు, లేదా బీజేపీ వ్యతిరేకులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మాట కాదన్నటువంటి వాళ్ళకి నీ పుట్టిన తేదీ సర్టిఫికేట్ తీసుకురా, నీ తల్లిదండ్రుల ఆలుమాలు తీసుకొని రా, వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు, ఇవన్నీ దేశంలో ఎవరికైనా సాధ్యం అవుతుందని అడుగుతున్నాను. అమిత్ షా, మోడీ అయినా వాళ్ళ పూర్వీకుల వివరాలు డాక్యుమెంటరీలు ఇవ్వగలరా అని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళంతా బంగ్లాదేశీలట. ఇది ఎక్కడిది? ఇది అసలు అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండేటువంటి ఇది ఉంది, హక్కు ఉందని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడితే వాళ్ళంతా బంగ్లాదేశీలు అవుతారా? ఇది ఎక్కడ గౌరవం ఇది? ఇందువలన ఈరోజు ఎన్నికల కమిషను పప్పెట్లాగా కేంద్ర ప్రభుత్వం చేతిలో పప్పెట్లాగా మారిపోయింది.